సార్ ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక పుష్పక విమానంలా తయారైపోయింది. ఎంతమంది వచ్చినా ఇంకొకళ్ళు చోటు ఉందన్నట్టుగా తయారైపోయింది. ఏంటి సార్ ఇది? సంక్రాంతి అనేది ఏమన్నా మార్కెట్ బూచే అదేమన్నా? చోటు ఉందనటానికి లేదు. ఎవ్రీ సంక్రాంతికి మ్యాక్సిమం 2 ఆర్ 3 ఫిలిమ్సే ఆడతాయి. మీరు హిస్టరీ మొత్తం చూడొచ్చు. ఆరొచ్చిన ఆడేటి 2 నుంచి 3 సినిమాలే. అన్ని సినిమాలకు కాంపిటీషన్‌లో పొటెన్షియాలిటీ రాదు. సో ఎవరు కాంటెంట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు నిలబడతారు సంక్రాంతికి. సంక్రాంతి ఆ కోడి పుంజుల అది అక్కడ జరుగుతాయి కదా ఆంధ్రాలో పోటీ. ఇది కూడా అంతే సినిమాల పోటీ అది. ఏ సినిమా బాగుంటే అది నిలబడుతుంది. సార్ అందుకే ఆ క్రౌడ్‌లో ఉండాలా వద్దా అనేది అది ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ కాల్. సార్ బలగంలో కల్చర్ని చూపించారు టువర్డ్స్ లవ్ టు కల్చర్ అని. ఇప్పుడు దేత్తడి కానీ ఎల్లమ్మ కానీ అలాంటి కల్చర్ మీద వస్తున్న సినిమాలు మీ బ్యానర్ నుంచి అని చెప్తున్నారు అందరూ. లైక్ దేత్తడిలో ఫెస్టివల్స్ అన్ని చూపించబోతున్నారు అంటున్నారు, ఎల్లమ్మ కూడా. దేతడి వచ్చి హైదరాబాద్లో జరిగే ఆల్ ఫెస్టివల్ చుట్టూ ఎన్నైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ చుట్టూ ఒక డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడి కథ అది. హైదరాబాద్లో మనకు ఒక 6 ఫెస్టివల్ జరుగుతాయి ఇయర్లో. బోనాలు బోనాలు కానీ, వినాయక చవితిది అండ్ నవరాత్రులు, అలాగే దీపావళికి సదరు అండ్ అమ్మవారిదిగా ఎల్లమ్మ కళ్యాణము, ఇట్లా ఏవైతే హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్స్లో డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడు, బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు కథ అది. సో మొత్తం హైదరాబాద్ కల్చర్ ఉంటుంది. సో ఎల్లమ్మ గురించి కూడా. ఎల్లమ్మ గురించి ఆల్రెడీ గ్లిమ్స్ ఇచ్చాం కదా. అది ఇంకా కొన్ని సీక్రెట్స్ ఆపనివ్వండి, అన్నీ చెప్పేస్తే ఎంతకంటే రాసుకుంటారు. సరే సార్, రాద్దాం ఈరోజు. ఆల్ ద బెస్ట్. రాజు గారు, మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైల్ స్టోన్ సినిమాగా ఫస్ట్ సినిమాని ఎంచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు 200 కథలు విన్నారు.